అయ్యా మీకు వందనాలు ప్రభువా. మీ సన్నిధానాన్ని బట్టి, మీ కృపను బట్టి, మీ ధన్యతను బట్టి, అయా మీర్చిన ప్రభువా కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. ఈ దినాన ప్రభువా నిన్ను స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కీర్తించడానికి ప్రభువా మాకిచ్చినటువంటి ధన్యతను బట్టి స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు పాటలు ఉత్సాహముల దుర్గమ మా కాపురి ఇజ్రాయేల్ స్తోత్రములు తండ్రి. నామమును బట్టి ప్రభు అన్ని నామముల కంటే వారి దివ్యమును బట్టి స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము ప్రభు. ఆరాధన కీర్తనీయుడా సూర్యుని మొదలుకొని మీ నామమున నీ మహిమను ప్రభు ఎవరికి కాదు. స్తోత్రం. మానవ నిర్మించడానికి, సృష్టించడానికి ప్రధానమైనటువంటి కాపురి అయ్యా ప్రభు నీతో సహాయం కలిగి అయ్యా నిన్ను నాయన ఆరాధించడానికి, ఆరాధించడానికి చేసినటువంటి గొప్ప బట్టి స్తోత్రం, 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 స్తోత్రం. చేరి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి కూడి వచ్చా అయ్యా. భక్తులపై నాశనుడు తండ్రి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల ఒక దుర్గమును స్థాపించే గొప్పది సభ ప్రభా మీరు ముందు ప్రభా ఆకర్షిస్తున్నాడు తండ్రి. ఆకర్షించనిదే నా యొద్దకు రారని సరైనటువంటి మీను బట్టి స్తోత్రములు, స్తోత్ర. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడి పరిశుద్ధమైన నామముకి వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. ద్వారా మహిమ పొందినావు, కీర్తన మహిమ పొంది జరుగు కార్యం అంతటిను ప్రభా కీర్తన ద్వారా మీ ముఖాంతరము మాట్లాడబోతుంది. నడిపించండి, వస్తుంది క్షేమం ఆయన ఆరాధన కార్యక్రమాలను క్రమము మా జీవితాలలో ఎన్నో ఘనమైన చేశారు. కార్యములు అయ్యా మీ సన్నిధానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రం. మీకు వందనాలు. మీరే గనక
పోతే, నామమే కనుక లేకపోతే, ఈ వాక్యమే కనుక లేకపోతే ఏమైపోయామో ప్రభా నాయన, జీవులుగా అప్పుడే మిగిలిదేమో ప్రభు స్తోత్రం. అయ్యా ఏర్పాటు చేసుకున్నాము లెక్కలో, ఏర్పాటు చేసుకున్న లెక్కలో ఉంచిన బట్టి మీకు వందనాలు. మీ పరిచర్యలో ప్రభా వాడి కృప సంఘమంతా దయచేయబోతున్న విధానమును బట్టి మీకు దయచేసి అభిషేకించి మా మధ్యలో తీసుకొని రమ్మని పొందుకొని మరి యేసుక్రీస్తు వారి దివ్య ప్రార్థించుకొనుచున్నాం పరమరి. ఆమేన్. నిలబడినట్లయితే 40 మనం చదువుకుందాం. అటు తర్వాత మధ్యలో పరిచయాలు జకర్యాగా కొద్దిసేపు మనం వివరించబోతున్నాం. అందరం 140వ కీర్తన చదువుతాను. వెనకాల చేస్తున్నాను. 1 నుండి 7 చదువుతాం. రాసినటువంటి కీర్తన 44వ అధ్యాయం. నాకు ఆశ్రయము